వస్తుంది. ఇంకా అట్లే అంటే మంట వస్తుంది. ఫస్ట్ పొగ వస్తుంది, పొగ వచ్చిన తర్వాత మంట వస్తుంది. క్లారిటీ మంట వస్తుంది. మరి ఇది కనిపించే రెండు ఇవేమి ఫిజికల్ ఆబ్జెక్ట్స్. ఫిజికల్ ఆబ్జెక్ట్స్ రబ్ చేస్తూ ఉంటేనే వేడి పుట్టి వేడి నుండి పొగ వచ్చి మంట వచ్చింది. మరి ఫిజికల్ నేను ఇందాక ఏం చెప్పా, ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద నేచర్ ఆర్ నెవర్ పవర్ఫుల్ దాన్ ది ఇంటాంజిబుల్ ఫోర్స్ ఆఫ్ ద నేచర్. ఇంటాంజిబుల్ అంటే టాంజిబుల్ అంటే మీరు ఈ వర్డ్స్ చెప్పండి. టాంజిబుల్, ఇంటాంజిబుల్, ఈ వర్డ్స్ విన్నారా? కామర్స్ వచ్చిందా? కామర్స్ కామన్ వర్డ్స్. టాంజీ, ఐ డోంట్ నో. టాంజిబుల్ అంటే కనిపించేది, ఇంటాంజిబుల్ కంటికి కనిపించండి. ఇది టాంజిబుల్. రెండు కర్రలు రబ్ చేస్తే టాంజిబుల్ ఐటమ్స్ రబ్ చేస్తే వేడి వచ్చింది. మరి ఇంటాంజిబుల్ ఆలోచన కనిపించదు. ఆ ఆలోచన నేను చెప్పా, ఇంటాంజిబుల్ ఫోర్సెస్ ఆఫ్ ది నేచర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ టైమ్స్ మోర్ పవర్ఫుల్ దాన్ ది టాంజిబుల్ ఫోర్సెస్ ఆఫ్ ది నేచర్. ఈ డైలాగ్ అర్థమైందా? కంటికి కనిపించేటువంటి ఒక ఇంటాంజిబుల్ శక్తులు, భూమి మీద ఉండే ఇంటాంజిబుల్ శక్తులు, కంటికి కనిపించిన శక్తులు కనిపించేటువంటి శక్తుల కంటే కొన్ని వేల రెట్లు శక్తివంతమైనవి. మరి ఆలోచన ఇంటాంజిబుల్. అది వచ్చిందే మళ్ళీ వస్తుంటే ఏమవుతుంది సార్? ఏమవుతుందంటే నీ బాడీలో ఒక వైబ్రేషన్ స్టార్ట్ అవుతారంట. ఆ వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి నువ్వు ఒక మనిషిని కలిసి నీ కోరిక వాడి కోరిక రెండు ఒకటే. మీ ఇద్దరు బలంగా కోరుకుంది షేకాన్ని చదువుకోండి, మీ ఇద్దరు తెలుగు కూడా స్ట్రాంగ్ బాండ్ అయిపోతుందంట. ఇది 100% ట్రూ. సో వాట్ ఫర్ ఎగ్జాంపుల్ నా కోరిక ఏంటి? ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ ఫ్రెండ్. అంటే ఒక నిస్వార్థంగా ఫ్రెండ్షిప్ చూపించేవాడు కోరుకుంటున్నా. అందరూ స్వార్థపరలే. ఒకడు అనిపించాడు, వాడి మనసు సేమ్ కోరిక ఉంది. నేను కలిసి హాయ్, ఐఎమ్ నైస్ మీటింగ్ యూ, నైస్ టు మీట్ యూ, షేక్ హ్యాండ్ ఇస్తే ఒక వైబ్రేషన్ వెళ్తుంది వాడికి. ఇది ఫ్యాక్ట్, ఇది సత్యం. ఇది మరి అలాగా నీ మనసులో స్ట్రాంగ్ థాట్ ఉంటే ఆ థాట్ సంబంధించిన మనుషులు, ఆ థాట్ సంబంధించిన విషయాలు, మనుషులు, వాతావరణం నీ దగ్గరకు వస్తుందంట. ఇది అబ్దుల్ కలాం చక్కగా చెప్పాడు. నీవు ఏ థాట్ బలంగా పెట్టుకుంటావు, బలంగా పెట్టుకుంటే ఉంటే కాదు, మీ అందరి థాట్స్ బలంగా లేవు. నేను చెప్పగలనది బలంగా అంటే కినా ఉప్పు నీళ్ళు తాగుతాము, నిమ్మకాయ రసం తాగుతాము, బాగానే ఉంటుంది. అది నిమ్మకాయ అయితే డైరెక్ట్ పిండుకున్న నోట్లో నిమ్మకాయ, అది తలుచుకుంటా అంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. ఆ థాట్ వస్తానే నీళ్ళు వచ్చాయి అంటే అంత పవర్ఫుల్ కదా అది. నోట్లో పడి అంత పుల్లగా ఉంటుంది, అది అంత నిమ్మరసం అంత స్ట్రాంగ్ ఉంటుంది. మరి అది ఆ థాట్ వస్తానే మనం నీళ్ళు నోట్లో ఊరాయంటే అయినా మరి నీలో ఉండే థాట్ నిజంగా బలమైతే ఆ థాట్కు సంబంధించిన మనుషులే నీకు కనబడతారు. ఆ థాట్కు సంబంధించిన వాతావరణమే నీకు కనబడుతుంది. ఆ థాట్కు సంబంధించిన విషయాలు నీ జీవితంలో జరుగుతాయి అని చెప్పాడు ఆయన. ఇది ఫస్ట్ పాయింట్. This is the law of secret of success, the first law of success. ఏంటది? The thought which is highly strong in your mind is the thought which will attract the people of similar kind, attracts the environment of similar kind, and makes the things that happen in the life of a man to the similar to the thought that you have in your mind. మరి ఏం చేయాలంటే, మీ అందరూ ఏం చేయాలంటే గోల్ పెట్టుకోవాలి. పేపర్ తీసుకొని నాకేం కావాలి రాయండి. నేను చెప్పేది మీకు డౌట్గా ఉందనుకో 20 days ట్రై చేయండి. 25 days. ఏం కావాలా అది రాసి దానిని పిక్చర్ రూపంలో మనసులో చూడండి. పిక్చర్ రూపంలో చూడండి. మీ ఇంట్లో అతికించండి. ఎక్కడ ఎక్కువ ఉంటారో అక్కడ ఎక్కువ అతికించండి. బెడ్రూమ్ కానీ ఒక ఫ్రెండ్ ఏం చేశాడు, బాత్రూమ్లో అతికించాడు. ఏరా నేను ఎప్పుడు ఇక్కడే ఎక్కువ ఉంటాను, నేను కలపపోరాన్ని. కొన్ని జనాలు అట్లా కూడా ఉంటారు లేదా వాడంటే దాన్ని చూసినప్పుడంతా పిక్చరైజ్ చేసుకోండి. పిక్చరైజ్ అంటే నాకు ₹1 కోటి కావాలి. ఎగ్జాంపుల్, నేను సంపాదిస్తా ₹1 కోటి ఎలా ఉంటాను నేను? బ్యూటిఫుల్ సూట్, కాస్ట్లీ కారు, నేను నడుస్తుంటే నా చుట్టూ ఒక 5 మంది, ఒక 2 గన్మెన్లు, 5 మంది గన్మెన్, నా దగ్గర 2 వెహికల్స్. ఈ పిక్చర్ని చూడాలా, ఈ పిక్చర్ని మనసులో చూడాలా. నేను ఆ పేస్ట్లో ఏం రాస్తాను? నేను పేపర్ మీద ఐ విల్ అర్న్ 1 crore by 2017 January 1st అని రాసేయండి. నీకు ఏం కావాలో రాసుకోండి. ఆ రాసి ఉంటే కాదు, దాన్ని మనసులో చూడండి. ఆ క్యాష్ కనిపిస్తుంది, నీ క్యాష్ కంటిలో చూడాలి. ఉదయం లేసి పని చేయండి, రాత్రి పడుకునే పని చేయండి.
20 రోజుల్లో మీలో ఏదో గొప్ప మార్పు వచ్చినట్టు మీకు మనసు, శరీరం లైట్గా బరువులన్నీ పోయినట్టుగా, గొప్పవాళ్ళైనట్టుగా ఫీలింగ్స్ రాకపోతుందని అడగండి. 25 days చేయాలి. ఇది ఫస్ట్ నెపోలియన్ హిల్ గ్రేటెస్ట్ డిస్కవరీ. ఆయన కనిపెట్టిన గొప్ప విషయం ఏంటంటే ఎ థాట్ మల్టిప్లైడ్ విత్ ద ఫోర్స్ ఆఫ్ ద రిపిటిషన్. ఆయన దీని డైలాగ్ ఏం చెప్పాడంటే చాలా పెద్దగా, నేను బట్టి కొట్టా ఎప్పుడు 96లో జరిగే పాయింట్. ఏం చెప్పాడంటే వినండి. ఎనీ థాట్, any idea, be it a plan or a purpose which you hold in your mind with the repetition of the thought that gets emotion light with a burning desire for its realization, will be taken away by the subconscious section of the mind and acted upon through whatever the natural or logical means available to it. చాలా పెద్దగా ఉంది, డిక్టేట్ చేయమని చేస్తాను. ఈ డైలాగ్ ఇది ఫస్ట్ ఆయన చెప్పాడు. ఈ డైలాగ్ గురించి నా పుస్తకాలన్నీ చదివినా ఈ ఒక్క డైలాగ్ చేయనా ఒకటే అని చెప్పాడు ఆయన. అంత బాగుంది సెంటెన్స్. ఈ డైలాగ్ ఏంటి అర్థం? ఒక ఆలోచన మనసులో పెట్టుకొని అదే పదే 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 వస్తూ ఉంటే ఆ ఆలోచన శక్తిగా మారుతుంది. ఆ శక్తిగా మారిన తర్వాత నీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తే ఆ ఆలోచన సంబంధించిన అనుభవాలు, మనుషులు, వాతావరణమే నీ కంటికి కనబడుతుంది. కొంతమంది ఉంటారండి అనుమానస్తులు, ఎవరిని చూసినా ఒక అనుమానమే కనబడుతుంది. నిజమా కాదా? వంగిన అనుమానం కనబడుతుంది, లేచిన అనుమానం కనబడుతుంది. అట్లా ఇంట్లో ఎవరెవరు ఆడోళ్ళు ఉంటారు, అట్లా ప్రతి ఇంట్లో ఉండకపోవచ్చులే, చాలా ఇళ్ళలో ఉంటారు. అది కరెక్టే. ఆమె కొత్త కోడలు ఇంటికి వస్తుంది, ఇట్లా చూస్తుంది, ఆమెకు థాట్ ఒకటి వస్తుంది. ఆ థాట్ ఏమిది? నంగనాచులాగా ఉంది, లేకపోతే కిలాడిలాగా ఉంది, నెల్లూరు నెరజాన ఏదో పెట్టుకుంటుంది. ఆ థాట్నే చూస్తుంది, అవి కనబడతాయండి. అత్తా కోడలు ఇది 100 సంవత్సరాలు అయింది ఇండియాలో. ఒకరో రెండో కాదు, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. ఈమె కోడల పిల్ల లేటెస్ట్ లెడ్ కదా, అని ఇంకో టైప్లో చూస్తారు. మా అత్త ఏం టైప్ ఇది అని చూస్తారు. ఏ థాట్ అదే థాట్ సంసారం నడుస్తుంది మనకి. ఇలా ఎన్ని ఇళ్లలో ఉందంటే ఈ ప్రాబ్లం. చీకటి బాత్రూమ్ ఓపెన్ అయింది, చీకట్లో దయ్యం కనిపిస్తుంది. చూస్తే దయ్యం కనిపించేది కాదు, రా అంటుంది దయ్యం. అది కంటికి కనిపిస్తుంది మనకి. ఎందుకు? ఆ థాట్తో చూస్తున్నాం కాబట్టి. అలాగే థింకింగ్, ఆలోచనకి ఎంత స్ట్రెస్, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారని నెపోలియన్ హిల్లో. ఈ ప్రపంచంలో జరిగేదంతా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అది విత్తనం లేకుండా మొక్క రాదు. ఆ మొక్క చెట్టు అవుతుంది, చెట్టు మానవుతుంది, మహావృక్షం అవుతుంది. ఫస్ట్ ఒకప్పుడు విత్తనమే కదా. అది ఆలోచన. నువ్వు గొప్ప కోట్లు సంపాదిస్తావు, గొప్ప అధికారం సంపాదిస్తావు, అన్నీ ఒకప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయింది థింకింగ్ నుండి. ఆ థింకింగ్ ఎలా ఉండాలి చెప్పండి ఎవరైనా? నేను ఒక రహస్యం చెప్తాను మీకు. జీవితం అంతా శాంతి, పడుకుంటే హాయిగా నిద్ర రావాలి. మళ్ళా పడుకోవడం అంటే ఏంటేందో వేసుకొని పడుకోవడం కాదు నేను చెప్పడం. నువ్వు ఎవరైనా పడుకుంటే ఉదయం లేస్తే నిజంగా నిండుగా నిద్రపోయినట్టు హ్యాపీగా ఉండడానికి కొన్ని సూత్రాలు కనిపెట్టాడు ఆయన. ఆయన చెప్పిన పాయింట్, మనం చాలామంది పడుకుంటానే ఏవేవో థాట్స్తో పడుకుంటాం. పొద్దున్న లేచిన అబ్బో అమ్మో అని భయంతో లేస్తుంటాం. అది చేయలే, ఇది సాధించలే. ఒక ఇంట్లో ఉంటుంది, ఆయన లేస్తేనే కానీ సౌండ్తో లేస్తాడు. ఫస్ట్ సౌండ్తో ఏం సౌండ్లు, ఏం సంపాదిస్తాడు ఇంట్లో పడుకుని ఎప్పుడు చూసినా సౌండ్స్తో పైకి లేస్తాడు. అమ్మో పైకి లేచి స్టార్ట్. ఇవి చాలా ఇళ్ళల్లో ఇలా చూస్తారు. వ్యాపారస్తులు కానీ ఇలా ఉంటాయి కదా. నేను ఒక క్వశ్చన్ ఇందాక ఏదో టాపిక్ వస్తే ఏం చెప్పానంటే, నిద్రపోయిన చక్కటి నిద్ర, హ్యాపీగా, ఎవ్వడి మీద కోపము, కుళ్ళు, ద్వేషము ఇవి లేకుండా ఉంటే ప్రేమ. ఇప్పుడు నేను అపార్ట్మెంట్లో వస్తుంటాను, 2-3 సార్లు చూసింట అమ్మాయి కానీ అబ్బాయి, పెద్ద ఆయన కానీ చిన్న ఆయన కానీ, పెద్ద ఆవిడ కానీ చిన్నవాడు కానీ. ఆమె సీరియస్గా డోర్ ఓపెన్ చేసి లోకి వస్తుంది. 2nd ఫ్లోర్లో నేను వెళ్తున్నాను, పైకి 4th ఫ్లోర్లో సీరియస్ ధనాన్ని డోర్ ఓపెన్ చేసి మళ్ళీ వేసుకోలేదు. పోయేటప్పుడు వెహికల్, నేను 5 ఏళ్ళుగా ఈ ఫ్లాట్లో ఉంటున్నాను, ఏమొచ్చి 4 నెలలు కాలేదు. ఎంత పొగురు, గర్వము అన్న కోపం వస్తుందా? నేను కోపం వచ్చిందంటే వాళ్ళకి నాకు తేడా లేదు. కోపం వస్తుంది మనం ఉండే సమాజంలో, కానీ నేనైతే జాలి చూపిస్తాను. అరే పాపం, మనకు కోపం వచ్చే దశ దాటిపోయిందని
నా కర్మ అందుకే చుట్టూ ఉండిపోయింది అది. ఆ దశ దాటిపోయి జాలి చూపించేది తప్ప హోటల్ తింటాను. వాడు ఉంటాడు, వాడు వస్తాడు రూమ్ బాయ్, వాడికి ఏమిచ్చినా 50% కమిషన్ కొడుతున్నాడు. వాడు ఫుల్, నేను ఎక్కువ తిరుగుతుంటా కదా, ఫుల్ మీల్స్ తేరా అంటే 150 రూపాయలు అంటాడు. ఓ అని 75 రూపాయలు మీల్స్ తీసుకుంటాడు. తీసుకొని దాంట్లో ప్లేట్ మీల్స్ తీసుకుంటాడు, దాంట్లో 50% కమిషన్ కొడతాడు. వాడిని నాకు తెలిసిపోతుంది అన్నీ కూడా. వాడిని చూసి నేను తిట్టాను, మాటకు తిట్టాలి, ఎందుకంటే రేపు పొద్దున వాడు మళ్ళీ పని చేయదు లేదంటాను. కానీ మనసులో ఏముంటుంది, వాడిని చూసి జాలిపడ్డది తప్ప ఇప్పుడు నేర్చుకుంటాడు అనుకుంటాను. నేను వాడి మీద పగ పెంచుకోవడం, కోపం తిట్టడం, కింద అందరిని కంప్లైంట్ చేయడం, ఇవి నాకు చేయబుద్ది కదా. ఎందుకంటే ఐ డోంట్ హేట్ ద పీపుల్ అనే క్వాలిటీ మీలో ఫస్ట్ రావాలి. ఇది థింకింగ్, ఫస్ట్ థాట్. హ్యాపీగా లైఫ్ అంతా ఉండాలంటే, లైఫ్ అంతా ఉండాలి. బిల్డింగ్లు, కోట్లు ఉంటేనే జీవితం బాగుంటుంది అనుకో తప్పది. ఇప్పుడు సమాజం అంతా పొద్దున షాప్ ఓపెన్ చేసి రాత్రి రాత్రి ఏం చేస్తున్నాం, రాత్రి ఏం చేస్తాం, ఎంత మిగిలింది లెక్క పెట్టుకుంటాడు. అమ్మాయ నిన్న కంటే ఈరోజు ఎక్కువ వచ్చింది, అప్పుడు ఆనందమైంది. ఈ కాన్సెప్ట్తోనే ప్రపంచం నడుస్తాను ఇప్పుడు. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక బెస్ట్ కాన్సెప్ట్. లెట్ us నాట్ హేట్ ఎనీబడి. సరే, ఈ టాపిక్ ఎక్కడ పోయినా కానీ నేను చెప్పే బెస్ట్ ఆలోచన ఏమిటి, వాట్ ఎవర్ ద గోల్ యూ హ్యావ్ పేపర్లో రాయండి, ఇంట్లో అంటించండి, పొద్దున్న లేస్తే చూడండి, పడుకోవడం చూసుకుంటూ నిద్రపోవాలి. ఏం సార్ అది చూసుకుంటూ నిద్రపోవాలా? మావిడ ఒప్పుకోదు సార్, నేను అట్లా ఇదన్నీ పక్కన పెట్టి నిద్రపోయే ముందు 7 సెకండ్లు నిద్రలో జారుకుంటున్న టైంలో 7 సెకండ్స్ చాలా ఇంపార్టెంట్. ఆ టైం చూస్తూ నిద్రపోతున్నాను అనుకున్నప్పుడు దట్ ఈస్ మై గోల్, 1 crore I will earn by 2017 January 1st. మై కార్, మై బిల్డింగ్, మై బాడీ, మై డ్రెస్ అండ్ మై మనీ అన్నీ తలుచుకుంటూ పడుకోవాలి. ఉదయం లేస్తాను మన అదే తోట రావాలి. 7 సెకండ్స్ లేచి మెలకు వచ్చిన టైం నుండి 7 సెకండ్సే. 7 సెకండ్స్ దాటితే మనం వేస్ట్ చేయడం. కానీ మెలకు వస్తానే మై మనీ, మై గోల్డ్, మై ప్రాపర్టీ 1 crore 2017 January 1st I am making. See the cash, my body, my people, my gunmen, my cars, my 2 vehicles, my bungalow. ఇవి చూస్తూ లేయండి. మీ ఇలా 20 days చేశారనుకోండి, 25 days ప్రతి క్షణం ఇవి గుర్తొస్తుంటాయి. మీలో 30 రోజుల్లో మీ మీద సార్ ఇవి నాకు చాలా సింపుల్ సార్ సంపాదించడం అని మీరే అంటారు. మరి మీరు చేశారు సరే, నేను ఆల్రెడీ వరకు దాటిపోయింది సంపాదించి, ఇప్పుడు లేవు అది. ఇట్ ఈస్ నాట్, బట్ ఐ మేక్ ఇట్ దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. మనీ ఈస్ నాట్ అల్టిమేట్ థింగ్ ఫర్ మీ, బట్ ఇట్స్ ఇంపార్టెంట్. పాయింట్ ఏంటి, థింకింగ్ ఈజ్ ద ఫస్ట్ దట్ మ్యాటర్స్ ఫర్ ఎనీ పర్సన్ ఇన్ ద వరల్డ్. మరి ఇప్పటి నుండి ఏం చేయాలంటే గోల్ రాసి, మీరు గోల్ అంటే నేను చెప్పేది డబ్బనే కాదు, మా ఇంట్లో అందరూ బాగుండాలి, అది ఊహించుకోండి, అది చూస్తుండొచ్చు. దీన్ని విజువలైజేషన్ థెరపీ అంటారు. సైన్స్, సైకాలజీ, సైకో అనాలిసిస్, హిప్నాసిస్ అన్నింటిలో ఇదే చెప్పేది. ఎవరి విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే కంటిలో, మన మనసులో మనం చూడడం, దాన్ని ఆ విషయాన్ని మనం చూడాలి, చూడకుండా ఉండకూడదు. మళ్ళీ వాడు వచ్చేసి నా దగ్గర వచ్చాడు, సార్ మీరు చెప్పారు సార్, ఏమన్నా గట్టిగా అనుకోండి, రోజు అనుకుంటే అయిద్దని చెప్పాను. అవునా చెప్పానయ్యా, నేనేమో ఇంటికి పోయి ఐ విల్ బికమ్ బిల్ గేట్స్, ఐ విల్ బికమ్ బిల్ గేట్స్ అని రోజు వస్తున్నాను సార్. మరి బాగుంటుంది సార్, బాగుంది, నువ్వు చెయ్యన్నా, నువ్వు బిల్ గేట్స్ అని వాడు కాదు, మామూలు గేట్స్ అయితే సరిపోతుంది. కాదు సార్, 20 days కాదు, 10 daysకి నాకు ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది సార్. ఏం డిస్టర్బెన్స్ వస్తుందంటే, వీడు రోజు ఏమనుకుంటున్నాడు, ఐ విల్ బికమ్ బిల్ గేట్స్ అని డైలాగ్ చెప్తూ మనసులో అయితానా అనే డౌట్ అవుతున్నాడు. ఐ విల్ బికమ్ దిస్ ఏమో, ఐ విల్ బికమ్ దిస్ ఏమో, ఐ విల్, అదే థాట్, అది నమ్మకం లేదు. వాడు 10th day రోజు సార్, 10th day రోజు ఏమైందంటే ఐ విల్ బికమ్ బిల్ గేట్స్ చక్క లోపల నుండి పెట్టని కొట్టినట్టు నీ మొహమ్మట నువ్వేమేదో వచ్చినట్టు ఆన్సర్, ఇట్లా వచ్చింది సార్ ఆన్సర్ అనే. వాడు ఎట్లా చేసి చెప్పాడు, ఒరే నువ్వు మనస వాచ కర్మణ, చేతల పరంగా, వాక్ పరంగా, మనసు పరంగా నువ్వు అనుకోవాలి. డైలాగ్ ఒకటి చెప్తే కాదు, మనసులో చూడన్నాను. చూస్తూ ఉన్నాను సార్, చూస్తూ ఉంటే డబ్బు చూస్తుంటే డబ్బు బదులు ఏంటివేంటో కనపడుతున్నాయి, అవి కనిపించుకోకుండా ట్రై చేయండి. సో ఇలాగా దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ పాయింట్. డాక్టర్స్ లేటెస్ట్గా ఏం చెప్తారు సార్, డాక్టర్స్ కౌన్సిలింగ్ అని చెప్పి ప్రతి హాస్పిటల్లో ఒక సెక్షన్ పెడుతున్నారు. కాదమ్మా నీకు 60-70 ఏళ్ళు వచ్చాయి, నీకు షుగర్ ఎక్కువైతుంది, షుగర్ లెవెల్స్ కంట్రోల్ కావట్లేదు, నీకు ఏం తక్కువ, అంతా పిల్లలంతా సెటిల్ అయిన అంతా బాగుంది కదా, నువ్వు ఫస్ట్ మానసికంగా బాగుండవు, షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. ఈ డాక్టర్ ఇప్పుడు స్టార్ట్ చేసినారు. ఒకప్పుడు చెప్పేవాళ్ళు కాదు. ఒకప్పుడు డాక్టర్ పోతే ఏం మాట్లాడు సీరియస్ ఉంటాడు, టెస్ట్ చేస్తాడు, స్టెథోస్కోప్ పెడతాడు, ఒంగోని నెగ్గులు పెడతాడు, చూస్తాడు, రాస్తాడు, ఇస్తాడు, అంతే.
డాక్టర్ మాట్లాడకప్పుడు. ఇప్పుడు డాక్టర్స్ ఏం మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. కాబట్టి అన్నీ వింటారు. ఒకప్పుడు వినేవాళ్ళు కాదు. మీకు గుర్తుంటుంది, నేను వాళ్ళ అమ్మ అయ్యా పొద్దున్న 4 గంటలకు చెమట్లు భలే వచ్చినాయి, ఆ బాబుకి చెమట్లు వచ్చినాయి, మళ్ళీ 8 గంటలకు వామిటింగ్ అయ్యా, మళ్ళీ 10:30 అప్పుడు కింద పడినాడు. ఏం చెప్పాడు, ఇట్లే ఉంటాడు, ఇంట్లో రాస్తుంటాడు, ఏమైనా ఉంటే ముందు రాస్తాడంటే ఉండేది అది. అట్లా ఉండే. ఇప్పుడు లేదు. డాక్టర్స్ కౌన్సిలింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే రోగం తగ్గడానికి కారణం మందులు కాదు, నీ మనసు అని వాళ్ళు ప్రత్యేకంగా చెప్తున్నారు. ఇప్పుడు అంటే దీంట్లో ఇంత ఉందన్నమాట. మైండ్కి ఒక్క గురించి టాపిక్ తీసుకుంటా. ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను వస్తున్నాను, గుర్తు చేయండి. మైండ్ మేనేజ్మెంట్. నేను మైండ్లో థింకింగ్ గురించి రీసెర్చ్ చేసిన విషయాలు కొన్ని తీసుకున్నాను, ఇంకా అయిపోలేదు. కానీ మైండ్లో మన బ్రెయిన్ వేవ్స్ అండ్ లెవెల్స్ అని ఒక టాపిక్ ఉంది. ఆ వేవ్స్లో ఎటువంటి వాళ్ళు ఏ టైంలో బ్రెయిన్ ఎట్లుంటుంది, మనం ఏ టైంలో ఏం చేస్తే మన బ్రెయిన్లో ఎక్కువ మార్పులు వస్తాయి. దీని పేరు బ్రెయిన్ వేవ్స్ అండ్ లెవెల్స్. అంటే ఆ వేవ్స్ ఎంత శక్తివంతమైందో మళ్ళీ ఐ విల్ కంటిన్యూ. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ 1 hour టాపిక్. 10 hours రిక్వైర్డ్ ఫర్ మైండ్ మేనేజ్మెంట్. సచ్ ఎ బ్యూటిఫుల్ టాపిక్. అట్లీస్ట్ 6 to 8 hours. సో మన నెక్స్ట్ సెషన్ మోస్ట్ ప్రాబబ్లీ June 6th, 7th మళ్ళీ ఒక సెషన్ ప్లాన్ చేస్తున్నాం. ఇది వేరే చోటు ఉంది, ఇంపాక్ట్లో ఉంటుంది. అప్పుడు వస్తాను. ఆ సండే 8th, 9th అవుతుంది. విల్ ప్లాన్. ఐ విల్ స్పీక్ టు మిస్టర్ నర్ర రవి కుమార్. ఐ డోంట్ నో వాట్ ఈస్ టైమ్. ఐ ఫర్గెట్ సమ్ టైమ్స్. 7:30, 1.5 hour over. Fine. సో వన్ మోర్ పాయింట్ ఏంటంటే చాలా ముఖ్యమైనదండి. వాట్ ఎవర్ ఐ టెల్ యూ, మనము ఇఫ్ యూ లిసన్ టు దిస్ లెక్చర్, మీరు విన్నది దానిని ఇంటికి వెళ్ళి మనం కొంచెం కూడా దాన్ని అప్లై చేయకోకుండా, అంటే అప్లై చేయడం అంటే చాలామంది ఏం చేస్తారు, ఇటుపక్క వింటారు, అటుపక్క వదిలేస్తారు. ఎందుకు వదిలేస్తారు కదా సార్, వాళ్ళ మనసులో ఏంటివి ఇంకో వేరే ఉంటాయి. దాని పేరు వాడికి అప్పు కట్టాలి, ఈరోజు ఇది కట్టాలి, ఇంట్లో మా నాన్నకి ఈ మాట చెప్పినాను, అది చేయలేదు, మా అమ్మకి చెయ్యాలి చెప్పలేదు, మా ఆవిడ రెడీగా ఉంటుంది పోతానే, ఇది ఏంటివి ఏంటో ఉంటాయి. అవన్నీ డామినేటర్స్ ఉంటాయి. అప్పుడు నువ్వు ఇలాంటి లెక్చర్స్ విన్నప్పుడు వాటి డామినేషన్తో ఇది మన వెయిట్ మిషన్లో అది పైకి వెళ్ళి ఇది కిందకు వచ్చినట్టుగా దీనికి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. మీరు ఫస్ట్ ఇంటికి ఒక పేపర్ రాయండి, మీ గోల్ ఏంటి, ఇమ్మీడియట్గా ఏం కావాలి అది రాసి దాన్ని పిక్చరైజ్ చేసి చూడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. 20 to 25 daysలో మీలో మార్పు వస్తుంది. మీరే నాకు వచ్చి చెప్తారు. ఐ విల్ ఛాలెంజ్ ప్రొవైడెడ్ డోంట్ సింప్లీ లిసన్ బట్ టర్న్ ఇన్ టు యాక్షన్. ప్రపంచంలో సమస్య తెలుసా, మాటలు కోటలు, చేతలు పూటలు, ఏదో అన్నారు చూడండి. మాటలు కోటలు దాటాయి, మాట్లాడతారు, కానీ చేతపరంగా వచ్చేసరికి చెయ్యరు చాలామంది. అలా వండుకోకుండా ఈ పాయింట్ ఇదే పెద్ద కష్టమే ఉంది. ప్రింట్అవుట్ తీసుకోండి, కంప్యూటర్ ప్రింట్అవుట్ ఒకటి. మై ఫస్ట్ గోల్ ఈజ్ టు స్పీక్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ అని ఒక స్టూడెంట్ తీసుకున్నాడు. మళ్ళీ డిక్లేర్ చేసుకున్నాడు, చూడు నేనే నా ఇంగ్లీష్ నాకు వినపడతాను, ఎంత బ్యూటిఫుల్గా చక్కగా అద్భుతంగా మాట్లాడుతాను ఇంగ్లీష్ అని వాడికి వాడు చూస్తున్నాడు. బ్రహ్మాండంగా తయారయ్యాడు. ఇలా ఎంతోమంది స్టూడెంట్స్ నాకు ఈ ఫీల్డ్లో లేని స్టూడెంట్స్ నాకు లైక్ 24 years ఐ హావ్ టాట్. ఎవ్రీ ఫీల్డ్ ఐ హావ్ గాట్ పీపుల్ హూ ఆర్ రియల్లీ బెనిఫిటెడ్. సో ఏ గోల్ అయినా కానీ ఫస్ట్ మేక్ ఇట్ అట్ ద పేపర్, కీప్ ఇట్ విజువలైజ్డ్ అలాంగ్ విత్ ద టాక్. ఇంకా పొద్దున లేచి స్నానం చేస్తానే భక్తి పాటలు, దేవుని పూజ చేయడం ఉండి అది అయిపోయినా ముందుగానే పేపర్ రాసిన గోల్స్ని అతికించి డోర్ మూసేసి కిటికీలు మూసేసి సౌండ్ బయటికి పోకుండా గట్టిగా అరవండి. మార్నింగ్ 1 crore by 2017 January 1st గట్టిగా అరవండి. ఎంత గట్టిగా వస్తుంది మంచిది. మనం గట్టిగా అరుస్తాం ఎప్పుడు పక్కింటంతో కొట్టాడేటప్పుడు, రారా కిందికి, సౌండ్ పక్కిగా అపార్ట్మెంట్ గదలుతుంది. అది ఎందుకు అరిచేది కదా, ఇవ్వండి రూమ్లో కూర్చోండి. Say as much loud as possible. ఇలా అలిస్తే బాడీ నుండి వైబ్రేషన్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఇది కూడా ప్రూవ్ అయింది. ఇది కూడా ప్రూవ్ అయినది. అది చెప్పాలన్నమాట. మీకు ఏమేమి కావాలి ఇక మీదట. నేను ఎక్కడికి పోయి నన్ను అందరూ ఏమంటారు, వాగుడుగాడు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు, వినడు. మా అమ్మ ఉంటుంది వినడు, మా ఆవిడ వినడు. ఇక మీదట నేను వింటూ ఉంటాను, తక్కువ మాట్లాడతా, ఎక్కువ వింటాను, తక్కువ మాట. ఈ డైలాగ్ గట్టి ఐ విల్ లిసన్ మోర్, ఐ విల్ స్పీక్ లెస్ అని గట్టిగా అనండి. 20 days ఈ క్వాలిటీ వచ్చేస్తుంది. ఏదన్నా కానీ ఎనీథింగ్ సైకలాజికల్, ఫిజికల్, వాట్ ఎవర్ యూ వాంట్, పుట్ ఇట్ ఇన్ పేపర్, విజువలైజ్ అండ్ షౌట్ ఎవ్రీ మార్నింగ్. మీలో మార్పు 200% అష్యూర్డ్. బట్ ఏమంటే మనం పుట్టినప్పుడు మనతో పాటు సిగ్గు,
భయము, బిడియము, కొత్తదనము, ఈ వీటికంటే వాడేమో అనుకుంటాడు, వీడేదో అనుకుంటాడు, ఆ ఫీలింగ్స్తో మనం ఏం చేయం. వాడు అనుకోవాలా అని చెప్పి స్టార్ట్ చేయండి. పొద్దునే పక్కింట ఏంటి మీ ఇంట్లో పొద్దున నడుస్తుంట రోజు కొట్టాలి, టైం లేదా మీకు? మా ఇంట్లో ఏం సౌండ్ వస్తుంది నీకెందుకు, నువ్వు వెళ్ళిపోవని చెప్పండి. ఒకరోజు మా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కంప్లైంట్ చేసుకోకపోతే మేము మా ఇంట్లో కొట్లాడంటే ఎవరు వాయిస్ వస్తుంది? వాళ్ళ మొగుడు వాయిస్ ఏంటి? అలాగే ఏముంది, నేను అడుస్తున్నాడు రూమ్లో. ఎంత మంచిదో యాక్చువల్ రివర్స్ ఉంది ఆ కేసు. ఏమో ఇలా ఆవిడకి ఎందుకు ఎట్టి వచ్చిన వాళ్ళు ఆయన ఇలా ఏమో చూసి ఏమందు పాపం. కానీ ఈవినింగ్ వచ్చి ఆయన అడిచేది ఈయనేమంటూ, బట్ మార్నింగ్ నేను ఎక్సర్సైజ్ చేస్తాను అన్నమాట, డైలాగ్ ఎక్సర్సైజ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ. Hope we have tried our best to make some kind of presentation now, and tomorrow next నేను వచ్చే ముందు మీకు ఇవాళ చాలా తక్కువ మంది వచ్చారు కదా. యా ప్లీజ్ వాళ్ళు చనిపోతారు ఆయన. ఈయన అప్పటికే కార్నేగి వయసు ఎంత? 68 సంవత్సరాలు, 70 వచ్చే ఆల్మోస్ట్. ఈయన 25 years వెళ్ళినప్పుడు ఒక 90 బట్టాను, 80కు 79కు 81కు చనిపోయాడు ఆయన. కార్నెగీ తర్వాత నెపోలియన్ హిల్ పుస్తకాలు రాసిన ఇంకో అతను వచ్చాడు. కార్నెగీ ప్రిన్సిపల్స్ ఆఫ్ బుక్ చదివి ముందర జస్ట్ చిన్న రోడ్డు పక్క చిన్న మెకానిక్ షాప్ పెట్టుకున్నవాడు చార్లెస్ స్క్వాబ్ అనేవాడు సెకండ్ ఓనర్ ఫర్ ద కంపెనీ. చార్లెస్ స్క్వాబ్ ఈ కార్నెగీ తర్వాత ఆయన ఎట్లొచ్చాడు, ఆయన కూడా ఈ పుస్తకం దీంట్లో ఉందన్నమాట. ఆయన ఎట్లా పైకి వచ్చాడంటే సేమ్ ఇదే కాన్సెప్ట్స్ మీద వచ్చాడు. మీరు ఒక్కటి బాగా నమ్మాలి. ఏం నమ్మాలంటే మనసులో ఏముండి మనం వేరే వాళ్ళ దగ్గర వెళ్తాము, మనకు తెలియకోకుండా అవన్నీ బయట రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఇంటర్వ్యూకి వెళ్తాను, డోర్ ఓపెన్ చేసే ముందు నాకు ఏడొస్తుంది, ఇంటర్వ్యూ జాబ్ రాకపోయినా పర్లే, అవమానం కాకపోతే చాలు అనే భయంతో వెళ్ళడం వల్ల కంటిలో కొట్టొచ్చి కనబడుతుంది వాడికి. అలా కాకుండా ఐఎమ్ ద బెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ఐ నో వాట్ ఐ యామ్, ఐ నో వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఐ యామ్, and if they give job, if the company is going to get maximum benefit because I am a very very important person in this world, అనుకో డోర్ పెట్టి మీ కళ్ళలో కొట్టొచ్చిన కాన్ఫిడెన్స్ కనబడుతుంది. అంటే లోపల ఏముంటే అది మనకు తెలుస్తుంది, ఎదుటి వాళ్ళకి వాడికే తెలిసినట్టు అది ఇంటాంజిబుల్ కమ్యూనికేషన్ అంటారు. రేపు పొద్దున వాటిలో ఏదో ఉందిరా అని అనిపిస్తుంది వాడికి, అది అనిపించడం అంటాం. మరి ఏం చేయాలంటే మన లోపల ఎప్పుడు కూడా ఎవరిని కలిసినా వీటితో నాకేంటి, ఇప్పుడు అలా అయిపోయింది సమాజం, వీటితో నాకేంటి, పని అయిపోయింది, పని ఎందుకు వచ్చినాడు, ఇలా కాన్సెప్ట్స్ మనకున్నాయి. ఇప్పుడు పని అయిపోతే అయిపోయా, తెలిసి ఏమైంది, పని అయిపోయి హాయ్ బాయ్ ఫోన్ చేస్తే ఎత్తడు ఎత్తున్నాడు. అలా ఉందన్నమాట. సో నేను ఒక స్కూల్ ఇప్పుడు ఉన్నాయి, టాప్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఆయన స్కూల్ స్టేట్ లెవెల్ స్కూల్ కాకముందు మా ఇంటికి వచ్చి డైలీ ఈవినింగ్ 2 hours స్పెండ్ చేశాడు. మేనేజ్మెంట్ అంటే ఏంటి సార్, లీడర్షిప్ అంటే ఏంటి సార్, ఇంటర్పర్సనల్ స్కూల్లో లీడింగ్ ఏంటి సార్, నేచర్స్ ప్రిన్సిపల్స్ బెస్ట్ ఏంటి సార్, డైలీ 2 hours దాకా 10-12 days వచ్చాడు ఆయన. బ్రహ్మాండం నేర్పాడు. స్కూల్ వేల కోట్లు సంపాదించేశాడు. ఫోన్ చేస్తే ఒకసారి ఎత్తాడు, మళ్ళీ ఫోన్ చేస్తాను సార్, నెక్స్ట్ టైం ఫోన్ చేసి ఎత్తాను, నేను ఫోన్ చేయలేదు. ఆయన రేంజ్ ఏంటి, thousands of crores లెవెల్లో ఉండే వాళ్ళతో ఉంటుంది. కమిషనర్ అయితే ఫోన్ ఎత్తుతాడు, ఐపీఎస్ అయితే అవసరం కూడా ఎత్తుతాడు, నేను టీచర్ కదా. అంటే ఇది ఎలా అయింది సొసైటీ ఏమిటంటే నాకేంటి అనే కాన్సెప్ట్ నడవడం వల్ల అది 100% సక్సెస్ఫుల్ లైఫ్ కాదు. యాక్చువల్గా ఇఫ్ యు ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ క్వాలిఫికేషన్ టు టాక్ టు దిస్, యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్, దట్స్ ద ఫస్ట్ పాయింట్. బట్ ఈ కాన్సెప్ట్తో ఉన్న వాళ్ళు లైఫ్లో లాంగ్ టర్మ్లో హ్యాపీనెస్ అంటే ఏమో చూస్తారు. షార్ట్ టర్మ్లో అందరూ సంపాదిస్తారు, బట్ తెచ్చేటప్పుడు ఆ హ్యాపీనెస్ అప్పుడు ఉండాలి. నా చుట్టూ ఎంతమంది, హౌ మెనీ పీపుల్ ఆర్ వాట్ వి కాల్ వర్తి, మన కొంతమంది తినా పోయినట్టు పిడవాయి ఆ లెవెల్లో ఉండే చూస్తున్నాం మనం. ఏం తెచ్చిపెట్టాడు, ఏడు సచ్చినాడు సడన్గా వచ్చి పోయినాడు, ఏం సంపాదించి పెట్టాడు, రోడ్డు మీద పడేసినాడు, ఇలాంటివి నడుస్తుంటాయి. మరి నువ్వు వెన్ యు ఆర్ లీవింగ్ the world, there should be a legacy after you left. ఆ లెగసీ క్రియేట్ చేయడమే ఈ హ్యూమన్ డ్యూటీ. మనకి ఆ డ్యూటీని మనం నెగ్లెక్ట్ చేయకోకుండా మనం చేసే పని మనం చేసుకుంటే చాలు. ఇంకా బెస్ట్ ఏంటంటే మనం నచ్చింది కూడా బాగా చేయగలం. ఆ నచ్చింది చేసుకుంటూ ఉంటే చాలా మీకు వస్తాం. మీకు నచ్చింది ఏంటి, ఏమైనా అవుతుంది.
వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఈ దీంట్లో బాగా డబ్బులు వస్తాయంట, ఆ ఉద్యోగం ఆ కోర్స్ చేస్తే బాగా డబ్బులు వస్తాయని చేసేవాళ్ళు 95 మంది ఉన్నప్పుడు మరి ఇంకేముంటుంది అక్కడ? నేను చెప్పేది నిజమే కదా. ఎక్కడ ఏ కోర్సు బాగుందంటే కోర్సు కాదు, ఆయన నాకు ఇష్టమైందా కానీ అది వద్దు మనకి. ఇష్టమా ఇష్టంలే కాదు, ఇదంతా ఒక ఆర్టిఫిషియల్ వరల్డ్. ఆర్టిఫిషియల్ ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ సక్సెసెస్, ఇవి కావు. దే వోంట్ సక్సెడ్ ఇన్ ద లాంగ్ టర్మ్. ఇఫ్ యూ డూ వాట్ యూ లవ్ టు డూ, యూ విల్ డూ ఎక్సలెంట్లీ. దట్ ఇస్. ఇంట్లో సర్వెంట్లు వస్తారు, మా అపార్ట్మెంట్లో నెలకు మొత్తం క్లీన్ చేస్తారు. ఇట్లా 4 సార్లు అంటే అయిపోయింది, క్లీన్ ఏం పోయింది అక్కడ. ఇది పర్ఫెక్ట్లీ జాబ్ అంటారు. అంటే చేసామంటే చేసాము, కేర్ ఉండదు, ఏముండదు. ఇలాంటి వర్కర్స్ అన్ని ప్రొఫెషన్లో ఉంటే ఎట్లా ఉంటున్నారు కదా. ఇప్పుడు ఇలాంటి ప్రొఫెషనల్ కమిషనర్ అయితే ఎట్లుంటుంది, ఇలాంటి వర్కర్ ఐఏఎస్ లెవెల్లో ఉంటే ఎట్లుంటుంది, సొసైటీ ఎట్లుంటుందో మీరు ఇమాజిన్ చేసుకోండి. అది ఇలాంటి వర్కర్ సీఎం లెవెల్లో ఉంటే యూ కెన్ ఇమాజిన్ what kind of destruction happens in society. So let us do what we love to do so that we will do excellently. చాలా బాగా చేస్తాం. కానీ మనం ఇప్పుడు దాటిపోయించారంటే ఇంకో టెక్నిక్ కూడా ఉంది. ఈ సక్సెస్ లిటరేచర్ ప్రకారం నచ్చనిది కూడా నచ్చేటట్టు మార్చుకునే శక్తి నీకు ఉంటుంది. నాకు నచ్చదు అనుకుంటా ఉంటే, పెళ్లి చేసుకోకముందే కొన్ని చూస్తుంటాం కాబట్టి, ఆ పెళ్లి చేసుకోకముందే నాకు కట్నం తక్కువ ఇచ్చినాడు అనుకుంటాను, నాకు పెళ్లికి నిశ్చయమైనప్పుడు నేను కానిస్టేబుల్ని, పెళ్లి అయ్యేటప్పుడు నేను ఎస్ఐ, మరి ఎట్లా పరిస్థితి ఆ కాన్సెప్ట్ పెళ్లి చేసుకుంటాడు. ఎన్నిలేవు ఇట్లా ఎగ్జాంపుల్స్. తర్వాత నరకం అంటే ఎట్లుంటుంది, ఆడి జైలు పోవడము, డిపార్ట్మెంట్ ఎంక్వైరీస్, ఎన్ని ఉన్నాయి ఇట్లా కేసులు. వీళ్ళకందరికి ఏం కావాలా? నేను అడిగితే ఒకటే కావాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్. అందరికి కూడా బేసిక్ కాన్సెప్ట్స్ వినాలి అందరూ కూడా. ఇవి నేను చెప్పింది బేసిక్ కాన్సెప్ట్స్. ఒక 100 hours లేదా 50 hours ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ వాడి మనసులోకి ఎత్తగిన ఓహో నిజం అంటే ఏంటో తెలుసుకుంటాడు. నిజం అంటే తెలుసుకోకుండా జీవిస్తున్నారు మన వాళ్ళు. కొన్ని తెలుసుకోవాలి. మీకు చెప్పింది లాస్ట్ టైం కూడా, పెళ్ళి అవ్వబోతుంటే కోచింగ్ కావాలి. అమెరికాలో ఉన్నాయండి, ఇది యూరోపియన్ కంట్రీస్లో ఉన్నాయి, హస్బెండ్ కోచింగ్ సెంటర్. ఏంటది? కాబోయే మూడుకి కావాల్సిన ట్రైనింగ్ అది. మీరు ఏంటో అనుకోవద్దు. వైఫ్ కోచింగ్ సెంటర్. భార్య అవ్వబోతుంటే ఎలా ఉండాలి, దాంపత్యం అంటే ఏంటి, జీవితం అంటే, భార్య అంటే ఏంటి, ఒక ట్రైనింగ్ కావాలి. ట్రైనింగ్ ఇస్తారు మన ఇంట్లో, అలా అమ్మిస్తారు. పెళ్ళైతే రెండో నీ మొగుడిని చేతితో లేకపోతే జీవితం అవుతాడో ఏమనుకుంటున్నావు అట్లా ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళమ్మ అదే ట్రైనింగ్ ఇస్తుంది. మా ఫ్రెండ్ వాడు గుంటూరులో ఉంటాడు, వాడు చెప్తాడు అనమాట, నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్ళైన తర్వాత ఫస్ట్ జీతం వచ్చిందంట. జీతం వస్తానే ఫస్ట్ మనిషి వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్తేనే ఏమండి మీకు కార్డు ఇవ్వండి అంటే, ఈ కార్డు ఉన్నాడంట. వాడికి అర్థం కాదు, కార్డు అంటే నా విజిటింగ్ కార్డా లేకపోతే ఏంటి అర్థం, ఏ కార్డు అంటే అదేనండి, అది ఏంటి అదే అండినా శాలరీ వచ్చింది కదా, వచ్చింది మరి ఏటీఎం కార్డు ఇవ్వండి. ఏటీఎమ్మా నీకెందుకు కొన్నాడు? అదేంటండి మా ఇంట్లో మా నాన్న ఇట్లా ఇస్తాడు మా అమ్మకి. ఇక్కడ నుండి వచ్చాడు, రాయలసీమ అడిగి సెటిల్ అయ్యాడు. ఫస్ట్ ఎదుగో ఇంకొకసారి ఈ మాట అన్నా, ఇంకోసారి నీకు ఆలోచన వచ్చినా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా అప్పటి నుండి అలా అడిగితే కానీ లోపల ఉంటుంది, అది ఉంటుంది. అని ఇప్పుడు ఏ కాన్సెప్ట్స్తో సంవత్సరాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఏ కాన్సెప్ట్స్ వస్తున్నాయి? నేను ఇందాక చెప్పాను, వాడు పెళ్లి చేసుకునే ముందు ఆ పెళ్లి చేసుకుంటున్న రోజు కూడా అనుభవం చేసుకుంటున్నాడు. మరి ఇలాంటి సంసారాలు, ఇలాంటి పెళ్ళిళ్ళు జరుగుతాయంటే మరి సంసారాలు ఎలా ఉంటాయి? అంతా డిస్ట్రక్షన్ ఎక్కువైపోతా ఉంది. నేను ఇంటర్వ్యూ డోర్ ఓపెన్ చేసేప్పుడు ఎలాంటి థాట్తో వెళ్ళాలి నేను చెప్పాను. మరి చిన్న విషయం ఇంటర్వ్యూ, మరి జీవితానికి పనికొచ్చింది పెళ్ళి అంటే కదా. మరి అలాంటప్పుడు వాడికి ఏ థాట్స్తో వాడికి మ్యారేజ్ అవుతా ఉంది. ఇంకా కొన్ని కేసులు అయితే చండాలం ఉన్నాయి అనమాట. దిస్ ఇస్ వాట్ సొసైటీ ఇస్ గోయింగ్ ఆన్. ఎవ్రీవన్ రిక్వైర్స్ బేసిక్ ట్రైనింగ్ ఆన్ పర్సనల్ డెవలప్మెంట్. రిలీజియస్ బుక్స్ ఇవన్నీ ఫెయిల్ అయినప్పుడు ఈ డిస్ట్రక్షన్స్ వచ్చాయి. ఫెయిల్ అయినట్టు వాళ్ళు చదువుకోవట్లేదండి, ఫాలో కావట్లేదు. ఇంకొంతమంది ఉంటారు, ఆయన ఓవర్ అంకితం అయిపోతాడు. అంటే 24 గంటలు స్వామి స్వామి కనపడితే రోడ్లో టెంపు కనిపిస్తాడు, మొక్కుంటాడు, ఇట్లా అంటాడు, లేకపోతే ముందు పెట్టుతాడు, ఇట్లా అంటాడు. కొంతమంది ఇంకా ఓవర్ ఇన్వాల్వ్ అయిపోతారు. వీళ్ళేంది ఇంకా నాకు ఏం చెప్పలేదు తెలుసు, దేవుడి మీద బాగా విశేషణ. స్వామి ఎవరైతే స్వామి కూర్చుని ఏడుకొనవాడా స్వామి ఏడుకొనవాడా పైకి వేస్తాడు. మంచిదేలే, కానీ ఏ కాన్సెప్ట్తో అంటున్నాను వాడిని.
ఆ కాన్సెప్ట్ రియాలిటీకి వెళ్తగిన వీటిని తప్పించుకోవడానికి జీవితంలో కొన్ని కష్టాలు పడేకి చేత కాక కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే శక్తి లేక ఆ శక్తిని పోగొట్టుకోవడం వల్ల దానికి ఒక పేరు పెట్టి భక్తి అని ఉంటాడు ఆయన. ఇలా ఎంతమంది లేరు, ఎవరు ఏం చేస్తున్నా కానీ వాడు దేనిలో తప్పించుకోవడానికి చేస్తున్నాడు. ఇంకా కార్పొరేట్ పేరుతో సంఘ సంస్కరణలు అంటే సొసైటల్ సర్వీసెస్ ఉన్నాడు. నాకు తెలుసు వాడు బాగా సంపాదించాడు. ఒక బ్లైండ్ స్కూల్ పెట్టాడు, లేకపోతే ఆర్ఫాన్ స్కూల్ పెట్టాడు. ఎందుకు పెట్టాడు? వాడు చాలా పాపాలు చేశాడట, కడుక్కునే పెట్టాడు. యాక్చువల్గా మనుషుల మీద ప్రేమతో కాదండి. సో ఏం చేసినా ఇలా జరుగుతుంది కాబట్టి మనకి ఏమి మనం మార్చలేమని మంచి పాయింట్ కాదు, అవసరం లేదు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ కొన్ని మార్పులు చేసుకుంటే చాలా మంచిది. ఆ మార్పు నెంబర్ 1, లెట్ ద థింకింగ్ బి హెల్తీ, వర్తి. హెల్తీ అండ్ వర్తి. వర్తి అంటే పనికి వచ్చేది, పైకి వచ్చేది. హెల్తీ అంటే 10 మందికి ఉపయోగపడేది, నీకు ఉపయోగపడేది. ఈ 2 కాన్సెప్ట్స్తో థింకింగ్ ఉన్న తర్వాత మీరు ఇంకా యూ విల్ సీ. మళ్ళీ కామెంట్స్ అన్ని అందరికీ నడుస్తూనే ఉంటాయి, క్రిటిసిజమ్స్ అన్నీ ఉంటాయి. అవి ఉన్నాయని చెప్పి ఏనుగు పోతుంది, కుక్కలు ముడితే ఏనుగు అవుతుందా? అలా లైఫ్ అట్లా పోతూ ఉంటుంది. విల్ హ్యావ్ part 2. నెక్స్ట్ టాపిక్ విల్ బి బ్రెయిన్ వేవ్స్ అండ్ లెవెల్స్ ఆఫ్ అచీవ్మెంట్ అండ్ దిస్ కాల్ మైండ్ మేనేజ్మెంట్. ఇక్కడితో స్టాప్ చేశాను. బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, సైంటిఫిక్ థియరీ, సైకలాజికల్ థియరీ అండ్ స్పిరిచువల్ థియరీ 3 కలిపి నేను ఒక థియరీ పెట్టాను. విల్ డిస్కస్ నెక్స్ట్ టైం. సో ఐ గెస్ యూ ఆల్ హ్యాడ్ ఎ గుడ్ టైం టుడే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎంత తెలివి ఉందంటే ఒంగోలు ఆ ప్రాంతాలలో, విజయవాడ, సిల్కలూరుపేట ఆ ప్రాంతాలలో ఏం చేసినారంటే, ఇప్పుడు కేంద్రంలో నడిపినారు కదా వీళ్ళు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, తర్వాత అందరు అనుకో. తర్వాత ఈ రాష్ట్ర విభజనను గురించి ఎవరెవరైతే మరి నడిపినారో కథ, వాళ్ళందరితోని ఆడ భూములు కొనిచ్చినారు. ఆడికి తప్పించుకపోలికే లేకుండా, ఇంకా వాళ్ళు తప్పించుకపోనికే లేకుండా వాళ్ళతో పెట్టుబడులు పెట్టించారు. అక్కడ భూములు కొన్నారు ఢిల్లీ నుంచి వచ్చి. మరే నాకు 1000 ఎకరాలు, నీకు 500 ఎకరాలు కొన్నారు. ఆ మాటకు వస్తే తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి తెలంగాణ నాయకులు కూడా వచ్చి కొన్నారు ఆడ. ఏమంటే రాజకీయాలు వేరు, పెట్టుబడులు వేరు అంటాడు. ఏమన్నా నీకే పోయే కాలం వచ్చిందిరా, ఈడొచ్చి కొట్టివి నువ్వు అంటే పెట్టుబడి వేరంట, వ్యాపారం వేరంట, రాజకీయం వేరంట. భూములు ఎక్కడ కొన్నారో రాజకీయ నాయకులు ఆడ రాజధాని రావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు బ్రహ్మాండంగా కేంద్రంలో చక్రం తిప్పుతున్న నాయకులతో కొనిచ్చారు. అది తప్పించుకపోనీకి లేకుండా కర్నూలుకు పంగనామాలు, నిలువునామాలు పెట్టనీక రాయలసీమోళ్లకు. ఇది జరగబోతుంది. ఎక్కడ వస్తే అన్ని బయటకు వస్తాయి బ్రదర్, తొందర అవన్నీ వస్తాయి. రెవెన్యూ రికార్డ్స్లు అన్నీ వస్తాయి. ఆ బెనామీ పేర్లు ఇప్పుడు నీ పేరు మీద పోయి కొనుక్కునేది నేను ఎన్నడూ బయటపడేది కాదు బ్రదర్. సన్నాపు యాదో ఉంటుంది బెనామీ. ఈ రకంగా అన్నీ కొనుక్కున్నారు. 1000 ఎకరాల చౌడు భూములు అవి ఎందుకు పనికిరావు. అక్కడ నీళ్ళు కూడా తాగితే ఆ ప్రాంతంలో పోయి రాజధాని పెట్టాక ఆ నీళ్లు తాగినామనుకో యాడలేని రాయలసీమలో కానీ తెలంగాణలో రాని రోగాలు వస్తాయి. అక్కడ ఎటుంటుంది అంటే టైలర్ కాడికి పోతే రైట్ లెగ్ ఒక కొలత, లెఫ్ట్ లెగ్ ఒక కొలత తీసుకుంటారు. అట్టాటి రోగాలు మనకెందుకు బ్రదర్. బ్రహ్మాండమైన నీళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి రాయలసీమలో. గాలి కూడా మంచిది. ఇంకా దానికి తోడు మళ్ళా ఎప్పుడో ఒకసారి వస్తుంది సునామో, లేకపోతే ఏదో వచ్చి కొడుతుంది తుఫాను. ఇంకా అందరూ ఇంకా ఏరియల్ సర్వే, అందరూ చచ్చిపోయినాక ఏరియల్ సర్వే చేయాలిగా. అంతే మిగిలేది. ప్రధానమంత్రి వస్తాడో మరి ముఖ్యమంత్రి ఉన్నవాడు ఏరియల్ సర్వే చేస్తారు సచ్చిరక్క. ఇప్పుడు దివిసీమలో ఏం జరిగా, ఎప్పుడు తుఫాను లేని వర్షము లేని సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి మా రాయలసీమలో. కానీ తుఫాను లేని సంవత్సరాలు ఏముండే చెప్పు. ఆడ తీసుకుపోయి పెడితే ఇంకా ఏరియల్ సర్వేకు పనికి వస్తాం మేము సచ్చినక్క. ఇవన్నీ ఉన్నాయి బ్రదర్. ఇవల్ల ఎందుకే ఒకరిని నిందించేది ఎందుకు, మాకెందుకు.
మా రాజధాని మాకు ఇవ్వండి, ఏం కమిటీ ఎందుకు దీనికి? పోగొట్టుకున్న రాజధాని మాకు ఇవ్వనీకే మీకేం అంత నొప్పి పట్టిందా? ఏమంత నొచ్చిందా మీకు? ఓడ్చుకోలేకపోతున్నారు మాకు రాజధాని అడిగితే. కడుపు నిండిన వాళ్ళు అన్నీ మీరే ఇంకా నించుకుంటూ పోవాలన్నా? కడుపు కాలినోనికి ఒకటన్నీ ఇవ్వద్దా రాజధాని? అది మా డిమాండ్. ఖచ్చితంగా తీరుతాయి. నువ్వు హైదరాబాదులో రాజధాని లేకుండా కర్నూలులోనే రాజధాని కంటిన్యూ అయ్యింటే తెలంగాణ అడుగుతురా? వద్దు మాకు వద్దు బాబో, మాకు రాజధాని హైదరాబాదు, రాజధాని కోసమే ఈ ఫైట్ అంతా. ఎందుకంటే అంత డెవలప్ అయింది. ఈరోజు చూడండి మీరు, రాజధాని ఉండడం బట్టే 5 జిల్లాలు పికప్ అయినాయి ఆర్థికంగా. ఏమైనాయి? మహబూబ్ నగర్ జిల్లా సగం అయింది, ఇట్లా హైదరాబాద్ దగ్గర ఉన్నవి. నల్గొండ అయింది, మన ఇదైంది రంగారెడ్డి జిల్లా అయింది, హైదరాబాద్ అయ్యింది, మెదక్ అయింది. 5 జిల్లాలు పికప్ అయిన రాజధాని నుంచే. రాజధాని లేకపోతే అయితాయా? వీళ్ళ మొగాలు కూడా చూడకుండా ఉందరు ఎవరు. అదే కర్నూలులో ఉండింటే మా 4 జిల్లాలే కదా, బ్రహ్మాండంగా పికప్ అవుతాము. ఫ్యాక్టరీలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఫ్యాక్టరీలు లక్షల ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇక్కడ. పుట్టగొడుగుల మాదిరి వచ్చాయి ఇక్కడ ఫ్యాక్టరీలు. ప్రతి వాడు వచ్చినోడ. నేను కేంద్ర క్యాబినెట్లో ఎన్ఐడిని మళ్ళా పీకుతుంది వాళ్ళకు. ఎవడో మరలు మందు పెట్టినట్టున్నారు హైదరాబాద్ వాళ్ళు వాళ్ళకు. మళ్ళా పీకుతుంది. ఏమని? హైదరాబాద్లోనే పెట్టా అంటాడు వాడు. లేదా వాళ్ళంతా ఇప్పటికే బాధతో ఉన్నారు, ఒకటన్నా బారేద్దాము, ఒక బిస్కెట్ బారేద్దాం ఊకుంటారని చెప్పి ఎన్ఐడి విజయవాడకు బారేస్తారు. ఇట్లా తయారు కుక్కల మాదిరి అయిపోయినావయ్యా మేము. ఈరోజు రాజధాని అంటే అన్ని రాజధానిలోనే పెట్టేది. రాజధాని అంటే అంత ముఖ్యమైనది అది. మరి రాజధాని లేని తెలంగాణ కోరుదురా? మాకు వద్దునైనా ఇటనే ఉంటాం లేమేమందరూ. అందుకే మేము అడుగుతున్నాం, రాజధాని అన్నిటికీ పరిష్కారం. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంతుంది? ఈ దేశంలో ఎవరికి లేనంత లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మాకుంది రాయలసీమలో. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ చూడండి. అదే రాజధాని ఉంటే ఉద్యోగ అవకాశాలు అవుతాయి, అన్నీ వస్తాయి, బిజినెస్లు పికప్ అవుతాయి, చిన్న చిన్న వ్యాపారస్తులు బాగుపడతారు, అన్ని రకాలుగా ముందుకు పోతాం. ఇది చూడయా రాజధాని. ఇక్రిసాట్ అది ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్. అది కరువు ప్రాంతాలలో, వర్షపాతం తక్కువ ప్రాంతాలలో వేస్తే కొన్ని రోజులు తట్టుకొని పంట ఇచ్చేటటువంటి రీసెర్చ్ సెంటర్ అది. ఆ విత్తనాలు కనిపెట్టేది అది. హైదరాబాదుకు దానికి సంబంధమే ఉందయా? ఒకవేళ అదే రాజధాని కర్నూలులో ఉండింటే ఆడబెడుతురు. మా కరువు ప్రాంతము, వర్షాలు తక్కువగా ఉన్న ప్రాంతంలో అది ఉపయోగపడు. రాజధాని ఉన్నందుకే కదా అటువంటివన్నీ పెట్టింది. అట్లాగే రాజధాని వస్తే అందరు వస్తారు, అందరు వచ్చి ఆడనే పెడతారు, పెట్టుబడులన్నీ ఆడికే వస్తాయి. కాబట్టి మా బతుకులు మరి అందరూ వచ్చి బతికేదానికి వస్తారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ వచ్చి సెటిల్ అవుతారు. అయ్యా మా నాయన మొన్న ఒక ఆయననేమో 2 కండ్లు 2 రాజధానులు కావాలంటాడు. మరి ఏం చేస్తాడో మరి, ఏమన్నా చిన్నిల్లు పెద్దిల్లు ఉందో ఏం కథనో మనకు తెలియదు. చిన్నిల్లు ఒకసాట పెద్దిల్లు ఒకసాట పెడతాడో కాదే. ఇంకొకడు తిరుపతిలో పెట్టమంటాడు. తిరుపతిలో పెట్టొచ్చు, పిల్గ్రిమ్ సెంటర్ అది. అదే మీ కోరిక మదనపల్లి పెట్టమనండి. మదనపల్లె అన్నిటికీ సూటబుల్. తిరుపతిలో తీసుకొని పోయి పెడితే ఏమవుతుంది? మొన్ననే ఉగ్రవాదులను పట్టుకుని రాడా మద్రాసు దాంట్లో బార్డర్లో. క్యాపిటల్ సిటీ పెట్టినప్పుడు ఒక పవిత్రమైన ప్రాంతం ఇదవుతుంది. అందుకు మదనపల్లిలో పెట్టుకుందాం, లేదా చిత్తూరులో పెడదాం. ఎవరొద్దన్నారు? మా రాయలసీమకు వస్తే చాలు, మా రాయలసీమకు రావాలి, దానికి అభ్యంతరమే లేదు. ఈరోజు రాయలసీమకు వస్తే 4 జిల్లాలు పికప్ అవుతాం. అందుకు రాజధాని అన్నది అత్యంత మరి అభివృద్ధికి చాలా బేస్ అది. ఈరోజు ఢిల్లీ ఉంది. ఢిల్లీ దేశ రాజధాని కాబట్టి అభివృద్ధి చెందింది. ఢిల్లీ రాజధాని కాకపోతే అభివృద్ధి చెందుతుందా? ఓడు ఆ చలికి ఆ గాలికి ఎవడు పోతాడండి? రాజధాని కాబట్టి పోతున్నారు, ఆ పెట్టుబడులు పెట్టారు, అట్లా ఉంటాయి. ఈరోజు తమ్ముడు అడిగాడు, ఏమంటాడు? మీకు అన్నీ చాలా దూరమే. బొంబాయి, మహారాష్ట్రలో బొంబాయి సెంటర్లో ఉందా బ్రదర్? కలకత్తా బెంగాల్లో సెంటర్ ఉందా? చెన్నై ఆడుంది, మన ఆంధ్రప్రదేశ్ బార్డర్లు ఉంది. తమిళనాడు మదురై ఆడ రామేశ్వరం ఆడుంది. మదురై ఎక్కడుంది? కన్యాకుమారి ఆడుంది. అది సెంటరా?
అట్లాగే మీరు చూడ ఏ రాష్ట్రము కూడా బెంగళూరు ఆడుంది బ్రదర్, అనంతపురం దాటితేనే ఉంది బెంగళూరు, అవునా? కర్ణాటక ఎంత ఉంది సెంటర్? అది మేము అడిగినప్పుడే సెంటర్, మేము అడిగినప్పుడే దూరం, మేము అడిగినప్పుడే రాయలసీమ వాళ్ళు అడిగినప్పుడే అన్నీ వస్తాయి చిక్కు సమస్యలల్లా. ఇంకా కొట్టుకపోండి అయితే, అది కూడా మాది కూడా కాకుండా మా నోటి కార్డు తీసుకుపోండి, పోండి చూస్తాం రేపు పొద్దున ఏమవుతుందో. రాష్ట్రం సులభంగానే వస్తుంది యుద్ధం మొదలైతే. చూశారు మీరు, ఆయన లగడపాటి ఆయన మరి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా అన్నాడు. ఏం నువ్వు వైదొలిగినా ఉన్నా ఏమన్నా దేశం జాతకం మారుతుందా? ఏం మారదు, నువ్వు వైదొలిగినా ఉన్నా. ఆయన ఏమో ఎవడు చెప్పినాడో సలహా, అశోక్ బాబు ఇచ్చినాడంట సలహా, నాకు తెలిసింది. ఒక సిలిండర్ ఇచ్చి పెప్పర్ గ్యాస్ ఇడిస్తే బలుంటుంది చూడు, నువ్వు కిరణ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసినట్టు ఇట్లా అశోక్ బాబు చెప్తున్నాడు, ఎట్ట చేద్దాం దీన్ని, ఇది గ్యాస్ ఇడ్సబట్టున్నాడు, ఎవరో ప్రమాదకరంగా అవుతుందా ఎట్లా, దాన్ని ఇడ్సమని చెప్పి పోయి కొట్టిందే. ఇదంతా పెద్ద ఎట్లా తయారైందంటే అందరూ అవమానపడి సిగ్గుతో తల వంచుకునే పనులు ఇవి. తర్వాత ఆ గ్యాస్ వాడు చాలదని రాజ్యసభలో ప్రధానమంత్రితో గ్యాస్ ఇడిపించింది. ఎవరి ప్యాకేజీలు అవి దానికి ఏమైనా శాంక్టిటీ ఉంది? సచ్చిన బర్రెగొడ్డు, మా రాయలసీమలు అంటారు, సచ్చిన బర్రెగొడ్డు మరవాడు పాలిస్తున్నాడంటరా అని. సచ్చినక్కంగా ఇచ్చేదేముంది? అది ఇంకా 2 నెలల్లో పోతుంటే ఆయన ప్రధానమంత్రి సచ్చిన బర్రెగొడ్డు, అది ఇంకేం పాలిస్తుంది? అది ఎవడో వేరే వాడు ప్రధానమంత్రి కాబోతున్నాడు, వాడియాల పాలు ఇప్పుడు మరవడో లేకుంటే బీందెడో. ఇది జరుగుతూ ఉంది. అన్ని అబద్ధాలు, అన్ని పచ్చి మోసాలు. మధ్యన రాయలసీమ నాయకులు వీళ్ళు చేస్తున్న నిర్వాకంతో రాయలసీమను అడగడమే లేదు ఏమి కూడా. ఇదే ఎన్ఐడి, ఇది ఒక ఉదాహరణ. నిన్న కొట్టుకపోయారు విజయవాడ వాళ్ళు. ఇంకా మాకు మా రాయితీలు అవి ఇవి ఇచ్చినా కూడా మా పక్క ఎందుకు రారంటే సినిమాలలో మమ్మల్ని నాశనం చేసి పెట్టారు. రాయలసీమ వాడు అంటే ఈ పక్క ఇది బాంబులు పెట్టుకొని తుపాకులు పెట్టుకొని ఇంకంతా ఇది పచ్చిమెత్తర దాగేటటువంటి వాళ్ళు అన్నట్టుగా సినిమాలు తీస్తురి. ఇంకా ఎవడ వచ్చేది మా ప్రాంతానికి? అందుకే మేము అప్పీల్ చేస్తున్నాం, ఎవడు భయపడవద్దు. సినిమా కథలేవి, ఆ సినిమా కథలు నమ్మి మేము రక్షణగా నిలబడతాం. విల్ సేఫ్ గాడ్ రాయలసీమ పరిరక్షణ సమితి. మా ప్రాణాలు అర్పించైన ఇన్వెస్టర్స్ను మేము ఆదుకుంటాం. మా పార్టీ రిజిస్టర్ అయింది, త్వరలో సింబల్ కూడా కామన్ సింబల్ వస్తుంది. అన్నిట్లలో పోటీ పెట్టబోతున్నాం. ఆ పోటీ దిగే వాళ్ళు మీలాంటి వాళ్ళని పెట్టబోతున్నాం, నాయకులంగా, ఇంటి దొంగలను కాదు. ఇప్పుడు మీరు బయటి దొంగలను పట్టుకోవచ్చు, ఇంటి దొంగలను కష్టం పట్టుకోవడం. 57 ఏళ్ళు అయింది, ఈ మధ్య దొరుకుతున్నారు ప్రజలకు. వీళ్ళు నిజస్వరూపం బయటపడింది. కాబట్టి సామాన్యులను అన్ని నియోజకవర్గాల్లో పోటీకి దించుతున్నాం. ఖచ్చితంగా మార్పు కోరుతున్నారు ప్రజలు రాయలసీమలో, ఇవన్నీ గమనిస్తున్నారు కూడా. సీమాంధ్ర అన్నటువంటి పదాన్ని మార్చుకోండి బ్రదర్, వెరీ సారీ. రాయలసీమ అనండి, కోస్తా అనండి. సీమాంధ్ర అని నువ్వు తొట్లో వేసి నువ్వు పేరు పెడితే మేము ఎట్లా ఒప్పుకుంటాం? క్రెడిల్ సెర్మన్ ఇదేమన్నా ఎవరు చెప్పి పెట్టినారు? ఇది అది కూడా మీడియా సృష్టి. సీమాంధ్ర ఎక్కడి నుంచి వచ్చింది? ఇది రాయల అనేది ఎగరగొడతావా? దాన్ని తీసుకుపోయి తెలంగాణ కలుపుతావా? లేకపోతే పాకిస్తాన్లో కలుపుతావా? రాయలసీమ, తెలంగాణ ప్రత్యేకం, రాయలసీమ ప్రత్యేకం. రాయలను ఎగరగొట్టి సీమను తీసుకుపోయి కోస్తాలో కలిపి సీమాంధ్ర అంటాం ఎందుకు? ఇంటి దొంగలు అనేది అందుకే వీళ్ళు ఇంటి దొంగలు అని పదే చెప్పే దానికోసమే రాయల తెలంగాణ అండ్రి. ఒకడేమో బస్సులకు ట్యాక్స్ లేకుండా ఉండేదానికి రాయల తెలంగాణ ఒకడనే. ఓ టౌను, కర్నూలు టౌన్లో ఫ్యాక్టరీ ఉంది. ఏమ్మా ఫ్యాక్టరీ ఉంటే ఎప్పుడు ఏం జరుగుతుందో యూనియన్ కార్బైడ్ భోపాల్లో చేసే చూడు.
యూనియన్ కార్బైడ్ భూపాల్లో మొత్తం వేల మంది చచ్చిపోయారా ఆ గ్యాస్ లీక్ అయ్యి. అంతకంటే డేంజరస్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, ఎప్పుడు ఏమవుతుందో కర్నూలు రాయలసీమ. అటోళ్ళలో రాయల తెలంగాణ అండ్రి రాజకీయాల్లో దిగి అన్ని 52 రాయలసీమలోనే. మాకెందుకు వేరే పంచాయతీ, మాకెందుకయ్యా వేరే పంచాయతీ? అనవసరమైన దురద గోక్కుంటూ కూర్చున్నాళ్ళ. 52తో గెలుస్తాం. పార్లమెంట్లో అసెంబ్లీలో జై రాయలసీమను కూర్చొని మా సమస్యలన్నీ తీర్చుకుంటాం. రాష్ట్రం తెచ్చుకునేది ఖాయం. ఎందుకంటే పార్లమెంట్లో అసెంబ్లీలో మాట్లాడే నాదుడు లేకనే వాడో ఎంత పాండిత్యం చూపించాయి ఆయన సీఎం రమేష్ మొన్న రాజ్యసభలో. ఏం ఇంగ్లీషు ఆయనది, ఏం కథ, షేక్స్పియర్ కంటే ఎక్కువ మాట్లాడా. ఎస్ నో ఆల్ రైట్ 3 నేర్చుకొచ్చినాడు. వీడు పోయినాడు ఏదో పట్టణానికి పోయినాడు. వీడు ఏం చదువుతున్నాడు అంటే ఇంగ్లీష్ చదువుతున్నాడు ఊర్లో ప్రచారం. వాడు ఊర్లోకి వచ్చే తాలకల్లా ఇంగ్లీష్ చదువు వచ్చినాడని వాడికి దండలు గిండలు మేళతాళాలు బ్యాండ్ మేళాలు పెట్టినారు. తీసుకొని పోయినారు వాళ్ళు. ఏమిరా అంటే వాడు దానికి చూడు ఎస్ నో ఆల్ రైట్ అంటారు వాడు. ఈ 3 అందరూ అబ్బాయి ఏమి ఇంగ్లీష్ రా ఇది అందరు పాప మన లెక్కటోళ్ళు. ఆ ఊర్లో ఏమైంది, ఒక కూని పడింది ఆడ. ఎవరో చంపినారు. దీనికి సంబంధం లే, ఈ ఎస్ నో ఆల్ రైట్ వానికి సంబంధం లే. పడితే వాడిని పట్టపోయినారు. జడ్జి ఏమడిగినాడు, రేయ్ ఏం రా నువ్వు ఈ కూని చేసినావా అన్నాడు. ఎస్ అన్నాడు. వానికి వచ్చినది అదే కదా, 3 పదాలు. అరే నువ్వేం రా నువ్వు అమాయకుని లెక్క ఉండవు, నేరము ఒప్పుకుంటున్నావు, నువ్వు నిన్ను వదిలేస్తాం లేరా అన్నాడు. పాపం దయదలిచి నో అన్నాడు. తర్వాత ఏమైంది, ఒరే నీకు ఉరి వేస్తాము అన్నాడు. ఆల్ రైట్ అన్నాడు. తీసుకుపోయి ఉరి వేసినారు. అట్టా రాజ్యసభలో మా రాయలసీమ నుంచి ఉన్నాడు ఒకడే ఏమో పొడుస్తాడు అనుకుంటే ఎస్ నో ఆల్ రైట్ అని అయిపోగొట్టి వచ్చా. దిస్ బిల్ ఈజ్ ఇల్లీగల్ అట. ఎన్నాళ్ళు కంటపాఠం చేసినాడో దాన్ని చంద్రబాబు నాయుడు నూరి పోసి పోసి పోసి. రే నువ్వు పోయి రాజ్యసభలో నువ్వు మాత్రం ఇదే మాట్లాడాలి చూడు. 1 ఇంచు తగ్గకూడదు, 1 ఇంచు ఎక్కకూడదు అనేటప్పటికి లేచేటాలకల్లా ఇంకా మొదలు పెట్టారా మన రాయలసీమ గురించి. ఇంకా ఇడుస్తాడు రా నాకు వేసారా అనుకుంటే. దిస్ బిల్ ఈజ్ ఇల్లీగల్ ఎస్ నో ఆల్ రైట్ మూజువాని ఓటు కొట్టిపారే. ఇంకా ఆయన కేవీపీ అడ్డం పడే పట్టుకొని 4 దినాలు ఇది పట్టుకొని వయస్సును బట్టి పోవాలి బ్రదర్. 50 చేస్తే ఎట్లా, వయసు మీరినాక కూడా పడితే ఎత్తుకొని పోయిరా ఆసుపత్రికి. ఇది కథ. మొన్న జరిగిన నిర్వాకం నాశనం పోతే పోయిందిలే. మా రాజధాని మాకు వస్తే సార్ కానీ బతుకుతాం మేము. ఇప్పుడైనా పోరాడండి. పోరాడరు. అందుకే బ్రదర్ 52 సీట్లు మేము కంటెస్ట్ చేసే దానికోసమే మంట బుట్టే. 52 సీట్ల నుంచి మాకు ఏదో ముఖ్యమంత్రి అవుతాము లేకపోతే పదవులు వస్తాయని కాదు. కానీ రేపు మాత్రం మన రాజ్యసభలో, పార్లమెంట్లో, అసెంబ్లీలో, కౌన్సిల్లో నిలదీసేది ఖాయం. రాయలసీమకు రావాల్సినవి సాధించుకునేది ఖాయం. రాయలసీమ రాష్ట్రం కోసం పోరాడేది ఖాయం. ఈరోజు రాయలసీమను గురించి మాట్లాడకనే నువ్వు వీధులలో ఎన్ని కొట్లాడినా ఏమీ లేదు. టీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ రాదు. ఉద్యమం ఒకటే సమాధానం కాదు దేనికి. ఉద్యమం ఉండాలి, రాజకీయంగా ఇంటి దొంగలను ఎదుర్కోవాలి. అప్పుడే 2 బ్యాలెన్స్గా పోయినప్పుడే ఉద్యమం సక్సెస్ అయ్యేది, ఒక డిమాండ్ నెరవేరేది. అదే ఈరోజు రాయలసీమలో జరగబోయేది. ఖచ్చితంగా ప్రజలు ఆదరించే పరిస్థితులు. డబ్బులకు రేపు జరిగే ఎన్నికలు డబ్బు సంచులకు, అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులకు రాయలసీమ ఆత్మగౌరవానికి మధ్యన జరిగే యుద్ధం ఇది. అంతిమ విజయం రాయలసీమ ఆత్మగౌరవాన్ని. ఆడ చేసి సాలై బోర్ కొట్టి ఇడికి వచ్చిన. ఎందుకు వచ్చినా అంటే ఇవన్నీ చెప్పాలి కదా, చిన్నమ్మ పెద్దమ్మ కథలు. తర్వాత ఆయన ఉన్నాడు కదా ఆర్టికల్ 3 రెడ్డి, ఆయన 2 కళ్ళు అనుకుంటా తిరిగి 2 కళ్ళు పోగొట్టుకున్న ఆయన.
మిగతా అందరూ ఆయన పంచన చేరుతున్నారు. దేశం విడిపోతుంది నా భయం. దేశాన్ని విడగొడతారు వీళ్ళు, రాష్ట్రం పాయ ఇంకా దేశాన్నే కొడతారు చూడు గొడ్డలతో వీళ్ళు. ఈ శక్తులు పరికిమాల శక్తులు ఇవి. అందుకే చెప్పనీకి వచ్చిన బ్రదర్ హైదరాబాద్కు. అది కాకుండా హైదరాబాద్కు వచ్చి పెడితే ఇంకా కొంచెం బాగా రాస్తారని వచ్చిన. రాబోతుంది అన్నానా అంటే ఈ గ్యాస్ కథ అయిపోయినప్పుడు ఇంకా రాజ్యసభలో ఏం జరగలే. కేసీఆర్ కూడా బీపీ ఎక్కువైపోయి నానాక వల్ల 2-3 దినాలు అడ్డం పడిపోయినాడంట ఢిల్లీలో. రాజమౌళి ఉన్న వాస్తవాలు అడ్డం పడినాడంట. నేనేం చెప్పినాను ప్రెస్ మీట్లో, అయిపోతుంది పోవే తెలంగాణ. ఏమి భవిష్యత్తు బ్రదర్ వారికి? ఏముంది భవిష్యత్తు? ఏముంది భవిష్యత్తు? ఆంధ్రకు సంబంధించిన నాయకులందరినీ కూడా మీరు వెళ్ళండి, మీరు దాడి చేయండి ఇవన్నీ అన్నారు. ఇప్పుడు ఈ అశోక్ బాబు ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకా అవన్నీ అయిపోయినాయి కదా. వీళ్ళు ఈయన డైరెక్షన్ లో పనిచేసిన వాళ్ళంతా అయిపోయినారు. ఏం చేస్తారు ఈ అశోక్ బాబు అనే వ్యక్తి? అంతే కరెక్ట్గా చెప్పినావు. అశోక్ బాబు అనే రాష్ట్రం విడిపోకముందు అశోక్ బాబు ఒక శక్తి, రాష్ట్రం విడిపోయినాక అశోక్ బాబు ఒక వ్యక్తి. మీరు కరెక్ట్గా చెప్పారు, అశోక్ బాబు అన్న వ్యక్తి అని. వ్యక్తి అంతే. ఏమవుతుందండి ఇప్పుడు ఏమన్నా కానీ అన్ని నాటకాలే కదా. నాకు తెలిసి 2 ఏళ్ల కిందట రాష్ట్రం విభజన జరుగుతుందని తెలిసిన వాడిని వీళ్ళకి తెలియదా? ఈ దుర్మార్గులకు అన్నీ తెలిసి నాటకం ఆడారని నేను. లాస్ట్కి ఏమైంది? ఇవన్నీ పాయ కదా. ఇప్పుడు లోటస్ పాండ్ ఉంది ఈడ, మన ఎన్టీఆర్ అది ట్రస్ట్ భవన్ ఉంది తెలుగుదేశాన్ని. ఇవన్నీ లాడ్జింగ్లు బోర్డింగ్లు కన్వర్ట్ చేసుకోవాల్సిందే కదా. ఏముంది ఇంకా అంతే కదా. ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్లు పెట్టుకొని నడుపుకున్నారా? బస్ సెంటర్లలో ఉండే అయితే బాగా నడుస్తాయి. భద్రతల అధికారం ఇవ్వవలసిన అవసరం లేదు. మీకు తెలంగాణ ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి ఆ ప్రభుత్వానికి ఈ బాధ్యతను వదిలిపెట్టాలి తప్ప మీరు అధికారాలు గవర్నర్కి ఇవ్వటం అనేది తెలంగాణ ప్రభుత్వాన్ని శంకించినట్టయితది, అనుమానించినట్టయితది. అట్లా చేస్తే ప్రజల మధ్య సంబంధాలు చెడిపోతాయనే ఆలోచనతోనే మనం ఈ ప్రతిపాదన పెడుతున్నాం. కావాలంటే ఒక మానిటరింగ్ కమిటీ పెట్టండి. కేంద్రము 2 రాష్ట్రాల సభ్యులతో కూడినటువంటి మానిటరింగ్ కమిటీ పెట్టండి. ఏవైనా ఉల్లంఘనలు జరిగితే సూచనలు చేయటానికి అనేది మనం ఇస్తున్నటువంటి అభిప్రాయం. మనం అడుగుతున్న 3వది, హైకోర్టు ఉమ్మడిగా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ఎక్కువ మనకి అలా ఆధిపత్యానికి దోహదపడుతున్నదే హైకోర్టు. ఆ హైకోర్టులో తెలంగాణ అడ్వకేట్లు, తెలంగాణ వాళ్ళు జడ్జిలు తక్కువ. ఆ హైకోర్టులో ఉండేటువంటి అడ్వకేట్ జనరల్ కానీ ఇతరులు కానీ ఎప్పుడు కూడా అత్యధిక మంది ఆంధ్ర ప్రాంతం నుంచే ఉన్నారు. ఇప్పటికే లాయర్ల మధ్యన హైకోర్టులో సమన్యాయం జరగాలని చెలరేగినటువంటి ఉద్యమాల ఫలితంగా సీరియస్ విభజన వచ్చింది. కాబట్టి హైకోర్టును ఉమ్మడిగా కొనసాగిస్తే తెలంగాణ వచ్చి కూడా అధికారాలను మనం అనుభవించలేము అనేటువంటి ఆలోచనతో తక్షణం హైకోర్టును విభజించాలని మనం కోరుతున్నాం. కరెంటు పంపిణీ తెలంగాణకు న్యాయసమ్మతమైన కోటాను కేటాయిస్తున్నది బిల్లు. కానీ కరెంటు పంపిణీ కోసం అనుసరిస్తున్నటువంటి పద్ధతులు సరిగ్గా లేవు. ఇక్కడ కంపెనీకి వెళ్ళి ఆంధ్ర కొంత కరెంట్ ఇవ్వాలి, ఆంధ్ర నుంచి మనం కొంత కరెంటు మనం తెచ్చుకోవాలి. ఇది హేతుబద్ధంగా లేదు, ఆచరణ సాధ్యం కాదు. కాబట్టి ఈ పద్ధతులను మార్చాలి అని చెప్పి మనం కోరుతున్నాం. అదేవిధంగా అప్పుల పంపిణీ విషయంలో ఎక్కడ ఖర్చు పెడితే ఆ ప్రాంతమే భరించాలనే సూత్రాన్ని పాటించాలని మనం డిమాండ్ చేస్తున్నాం. ఇక ఇంకొక కీలకమైన డిమాండ్ మనం పెడుతున్నది, నదీ జలాల పంపిణీకి సంబంధించి ఆ బోర్డులను ఆజమాయిషీ చేయడానికి ఒక అపెక్స్ కౌన్సిల్ ను ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి జలాల విషయంలో విభేదాలు లేవు కాబట్టి ఇక్కడ బోర్డు అవసరం లేదనేది మన మొదటి డిమాండ్. 2, కృష్ణా జలాల బోర్డుకు కూడా హైదరాబాద్లో దాని ఆఫీస్ ఉంచాలి. ఉమ్మడి రాజధాని కదా, అక్కడనే దాని ఆఫీస్ ఉంచాలి. 3, మనం ఏమడుగుతున్నామంటే ఈ బోర్డుకు కొత్త ప్రాజెక్టులను మంజూరు చేసే అధికారం ఉంది. ఈ అధికారం వద్దు అనేది మన డిమాండ్. ఎపెక్స్ కౌన్సిల్ కూడా ఈ అధికారం ఉంది. బోర్డు నిర్ణయం తర్వాత ఎపెక్స్ కౌన్సిల్ ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తుంది.
ఈ అధికారం అనేది రాష్ట్రాల మధ్య తగాదాలకు దారితీస్తుంది. ఇప్పటికీ అధికారం అయితే కేంద్రానికి ఉంది. కావాలనుకుంటే కేంద్రం బోర్డుల అభిప్రాయాలను తీసుకోవచ్చు, కానీ మంజూరు చేసే అధికారం మాత్రం ఎపెక్స్ కౌన్సిల్ కానీ బోర్డుకు కానీ ఉండకూడదనేది మన అభిప్రాయం. అదేవిధంగా ఇవాళ మన కీలకమైన విషయం విద్యారంగంలో ఉన్నటువంటి అంశం. అది ప్రత్యేకించి ఇప్పటి వరకు అడ్మిషన్లో ఒక 15% నాన్ లోకల్ కోటా ఉంది. ఈ నాన్ లోకల్ కోటాలో ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు కూడా అవకాశం ఇంకా కొంతకాలం 10 ఏళ్ల పాటు కొనసాగించాలనేది వారి సూచన. మన అభిప్రాయం అయితే ఇది కొనసాగించవలసిన అవసరం లేదు. కానీ మీరు కొనసాగించదలుచుకున్న తెలంగాణ ప్రాంతంలో అడ్మిషన్లకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్టులు తెలంగాణ ప్రభుత్వమే జరపాలి తప్ప అది ఉమ్మడి ఎంట్రన్స్ టెస్టు విధానం అనేది వద్దే వద్దు అనేది మనం పెడుతున్న డిమాండ్. అసలు రాష్ట్ర స్థాయిలోనే ఇంత కామన్ ఎంట్రన్స్ అనేది అన్ని సబ్జెక్టులకు అవసరం లేదంటుంటే 2 రాష్ట్రాలకు కలిపి ఇంకా ఇది పనికిరాదు అని మన అభిప్రాయం. అదేవిధంగా ఉద్యోగుల పంపిణీ విషయంలో స్థానికతను ఒక పరిగణ